ఇలా సాఫ్ట్గా, టేస్టీగా, హెల్దీగా చాలా బాగుంటాయి దోశలు. ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ దోశ, మైక్రోగ్రీన్ దోశ. వేర్లు కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొన్ని వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. పిండిలో ఉప్పు వేసి కొన్ని ఉల్లికాడలు, చిన్నగా తరిగి పెట్టుకుని మైక్రోగ్రీన్స్, పెనానికి ఆయిల్ రాసి మంచిగా వేడయ్యాక దోశ పోసుకొని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. దోశపై కాస్త ఇడ్లీ కారపొడి వేసుకుంటే చట్నీ పెట్టుకోవడం కూడా అవసరం లేదు, ఇలానే తినేయవచ్చు. కొద్దిగా ఆయిల్. దోశ కాలడానికి కాస్త టైం ఎక్కువగా పడుతుంది. దోశను ఇలా టర్న్ చేసి రెండు వైపులా మంచిగా కాలేలా కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మైక్రోగ్రీన్